భారతదేశంలో ఇంధన పొదుపు వారోత్సవాలు డిసెంబర్ 14 నుండి 20 వరకు జరుగుతున్నాయి. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. వారు ఆత్మకూరు సబ్స్టేషన్ నుండి నంద్యాల టర్నింగ్, గౌడ్ సెంటర్, పాత బస్టాండ్, ఎంఆర్ఓ ఆఫీస్ మీదుగా ర్యాలీ నిర్వహించి తిరిగి గౌడ్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి ఇంధన పొదుపు ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. ర్యాలీ నిర్వహించిన విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ప్రజలకు ఇంధన పొదుపు ప్రాముఖ్యత, ఇంధన పొదుపు వల్ల కలిగే ప్రయోజనాలను ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ సమయంలో ప్రజలకు వినపడేలా విద్యుత్ ఉద్యోగులు స్లోగన్స్ ఇచ్చారు. ఇంధన పొదుపు వినియోగాన్ని తగ్గించడం వంటి ప్రధాన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ వారోత్సవాల లక్ష్యమని అన్నారు. అనంతరం ఈఈలు, డిఈలు మాట్లాడుతూ విద్యుత్ పొదుపు అనేది ఒక బాధ్యతగా చూడాలన్నారు. విద్యుత్ పొదుపు పాటించడం ద్వారా మనం సమాజానికి ఎంతో మేలు చేసిన వారమవుతామన్నారు. అవసరం మేరకు లైట్లు, ఫ్యాన్లు వినియోగించాలని, ఎల్ఈడీ లైట్లను 5 స్టార్ రేటింగ్ ఉన్న విద్యుత్ వస్తువులు వాడటం ద్వారా పొదుపు చేయవచ్చునన్నారు. పొదుపు చేయడం సామాజిక బాధ్యతగా చూడాలని వివరించారు. అనంతరం అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ఆత్మకూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సబ్డివిజన్లోని అన్ని మండలాల విద్యుత్ శాఖ ఉద్యోగులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మనము జాతీయ ఇంధన పొదుపు కార్యక్రమాన్ని మన ఎస్పీడీసీఎల్ మేనేజ్మెంట్ వారి ఆదేశాల మేరకు మనము ఈ నెల 14వ తారీఖు నుంచి ఈ నెల 20 వరకు పొదుపు వారోత్సవాలుగా మనం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం డివిజన్ లెవెల్లో ర్యాలీ అనేది జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకుంటున్నాం, అందరూ పొదుపు అన్నదాన్ని అమలు పరుచుకోవాలని. పొదుపు ఏ విషయంలో అయినా కానీ, ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క ఫ్యామిలీకి, ప్రతి ఒక్క కమర్షియల్ యాక్టివిటీకైనా, ఒక ఇండస్ట్రీకైనా కానీ పొదుపు పనికి వస్తుంది. ఆ విధంగా వస్తే ఇప్పుడు మనము విద్యుత్ విషయానికి వస్తే, విద్యుత్ అన్నది ప్రతి ఒక్కరూ పొదుపు చేసుకోవాలి. పొదుపు గురించి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అది ఇంట్లో కూడా విద్యుత్ అనేది పొదుపు జరగాలి. అవసరం లేని చోట ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ ఆఫ్ చేయాలి. పాత ఫిలమెంట్ ల్యాంపులన్నీ కూడా ఎల్ఈడి ల్యాంపులతో వాడుకోవడం వల్ల విద్యుత్ అనేది ఆదా జరుగుతుంది. ఆదా జరుపుకోవడం వల్ల ఈ విద్యుత్ను మనం ఇంకొకరికి కూడా ఇవ్వగలుగుతాం. ఆ విధంగా మనం కార్యక్రమాలు వాడుకోవాలి. అదే విధంగా ఫ్యాన్లు అయితేనేమి, రిఫ్రిజిరేటర్లు అయితేనేమి, తర్వాత ఏసీలు అయితేనేమి 5 స్టార్ రేటింగ్ ఉన్నవి మాత్రమే వాడాలి. కన్వెన్షనల్ టైప్లో ఉన్నవన్నీ వాడడం వల్ల మనకు విద్యుత్ అనేది వృధా అవుతుంది. ఈ 5 స్టార్ రేటింగ్ ఉన్నవి ఫ్యాన్లు, బల్బులు, విద్యుత్ ఉపకరణ వస్తువులు వాడడం వల్ల మనకు విద్యుత్ అనేది ఆదా అవుతుంది. ఆ విధంగా మన విద్యుత్ను ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా ఈ విద్యుత్ పొదుపు అన్నది చేపట్టాలి. ఈ విద్యుత్ పొదుపు చేయడం వల్ల మనం ఇంకొకరికి అందించగలుగుతాం. మన వనరులు కూడా చేసుకోగలుగుతాము. తర్వాత మనము ఈ 5 స్టార్ రేటింగ్ వాడటం వల్ల మనకు కాలుష్యం నివారణ కూడా చేయగలుగుతాం. ఈ సందర్భంగా అందరినీ విద్యుత్ పొదుపు ఎవరైనా కానీ వారి దశలు, వారి విధానాలతో విద్యుత్ను ఆదా చేయాలని, వారి యొక్క కరెంటు బిల్లులు ఆదా చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం. 12-25 వరకు ఈ జాతీయ ఇంధన వారోత్సవాలు జరుపుకుంటున్నాం. దానిలో భాగంగానే మనం కన్జ్యూమర్స్కు తెలియజేయడమేమనగా, మన ఇండ్లలో ఉండే పరికరాలను అనవసరంగా వాడుకోకుండా, అనవసరంగా మనం ఒక రూమ్లో ఉండి ఇంకొక రూమ్లో కూడా స్విచ్లు ఆఫ్ చేసుకోకుండా అవి పెట్టుకొని అవి ఆఫ్ చేసి మన ఇంధన పొదుపు కూడా చేసి, తద్వారా మీకు యూనిట్లు కూడా తగ్గుతాయి, దాంట్లో బిల్లు కూడా తగ్గుతాయని మీకు మనవి చేస్తున్నాం. ఆ విధంగా మనం ప్రతి ఒక్క ఇంట్లో కూడా విద్యుత్తును పొదుపు చేయాలని మీకు ప్రతి ఒక్కరిని కోరుచున్నాం. అదేవిధంగా షాపులు, అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా విద్యుత్ పొదుపు చేస్తాం. అదేవిధంగా మనం ఇప్పుడు సోలార్ గురించి మనం ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. ఇది 2 నెలల నుంచి జరుగుతుంది. ఇక్కడ మనం సోలార్ ఉత్పత్తిని మన ఇంటిపైనే ప్యానల్స్ పెట్టి దానికి బ్యాంక్ లోన్ ఇస్తుంది. దానికి 78% 78,000 సబ్సిడీ కూడా ఇస్తుంది. మీకు ఒక 10-20 పడుతుంది. అది మీరు ఖచ్చితంగా ఎవరి ఇంటి పైన వాళ్ళు సోలార్ రూఫ్ టాప్ను ఏర్పాటు చేసుకొని
వాళ్ళకు విద్యుత్తును జీరో బిల్లు చేసుకోవాల్సిందిగా మీకు మనం చేస్తున్నాం. ఒక సర్వీస్కు ఒక 6,500 నెలకు వస్తే నెక్స్ట్ నెలకు సోలార్ పెట్టిన తర్వాత దానికి జీరో బిల్లు వస్తుందిగా మీకు మనవి చేస్తున్నాం. అదేవిధంగా మీకు ఆ లోన్ కూడా మనం ఎలా కట్టాలి అంటే ప్రతి నెల మనం విద్యుత్కు బిల్ కట్టేది 6,500 కానీ 4,000 కానీ 2,000 కానీ అదే మీ ఇన్స్టాల్మెంట్గా భావించి మీరు ఒక 4-5 ఏళ్లలో మీ బాకీ లోన్ తిరిగిపోతుంది. కాబట్టి మిగతా 25 ఏళ్ళు కూడా మీకు ఫ్రీ విద్యుత్ సరఫరా అవుతుంది. కాబట్టి ఆత్మకూరు డివిజన్ ఎందరి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారులని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. ఇదే ఈ విద్యుత్ స్థానాలలో మనం 5 స్టార్ రేటెడ్ పరికరాలను వాడడం వల్ల మనకు 20% నుంచి 50% వరకు ఇంధనం ఆదా అవుతుంది. తద్వారా మనకు బిల్లు కూడా తగ్గుతుంది. కాబట్టి ప్రజలందరూ దీనిని గ్రహించి సోలార్ ఉత్పత్తిని పెంచాల్సిందిగా మీకు మరీ కోరుచున్నాం. కాబట్టి దీనికి ఆల్రెడీ మా దగ్గర వెండర్స్ ఉంటారు, వాళ్ళే వస్తారు, వాళ్ళే బ్యాంక్ లోన్ శాంక్షన్ చేపిస్తారు. మీకు 78,000 సబ్సిడీ వస్తుంది. ఒక 10-20,000 2KW అయితే ఒక 10-20,000 మీరు కట్టాల్సి ఉంటుంది. దానికి కూడా లోన్ ఇన్స్టాల్మెంట్స్ ఇస్తుంది. ఒకవేళ ఇన్స్టాల్మెంట్స్ మీకు ఇష్టం లేకపోతే ఫుల్ పేమెంట్ ఒకటేసారి ఇచ్చినా కూడా మీకు 78,000 సబ్సిడీ ఇస్తుంది. 3KWకి అయితే 78,000, 2KWకి అయితే 60,000. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క రూఫ్ టాప్ మీద కూడా సోలార్ పరికరాలను ఉపయోగించుకోవాల్సిందిగా మీకు ప్రజలందరికీ మరీ విన్నవిస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.